నందికొండ. ఏంటి ఈరోజు వ్లాగ్ అనుకుంటున్నారా? రాఖీలు కొనడానికి వెళ్ళాలండి. రాఖీ వస్తుంది కదా, స్పెషల్. రాఖీ ఏంటంటే చెల్లెలకి పండగ, అన్నయ్యలకి దండగ. సో ఏంటంటే మేము రాఖీ కొనడానికి వెళ్తున్నాము. సో మేము ఎక్కడ కొంటున్నాం ఏంటి అనేది అలా చిన్న వ్లాగ్ చేద్దామని చెప్పి స్టార్ట్. ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం. సో మీరు చూస్తూ ఉండండి మేము ఏం చేస్తామో అనేది. నాకు మా అక్కకి ఏంటంటే అసలు బోర్ అనేదే కొట్టదు. అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతాము. అలా వెళ్ళిపోతూ ఉంటే రైడ్ అనేది తెలీదు ఎంత లాంగ్ వెళ్ళినా సరే. ఇక్కడ కూడా మేము అలాగే కబుర్లు చెప్పుకుంటూ జగదంబ వరకు అయితే వచ్చేసాము. జగదంబలో ఏంటంటే పూర్ణ మార్కెట్ అని ఉంటుంది, అక్కడ కలెక్షన్ అయితే బాగుంటుందని విన్నాము. అందుకే అలా ఒక లుక్ వేద్దామని చెప్పి జగదంబ వరకు అయితే వెళ్ళాము, పూర్ణ మార్కెట్ ఏరియాకి. కానీ అక్కడ కలెక్షన్ అయితే అంతా ఓల్డ్ స్టాక్లో అనిపించింది నాకైతే. మనం నెక్స్ట్ చూడాలి. సో జగదంబ అంతా తిరిగేసి వచ్చేసాము. అక్కడ పెద్ద కలెక్షన్స్ నాకేం అనిపించలేదు. అయినా నాకు తెలిసి మధ్యాహ్నం కదా అని పెట్టి ఉండకపోవచ్చు. సో ఫైనల్గా మేమైతే డార్లింగ్ ప్యారడైస్కి అయితే వచ్చాము. చూడాలి ఇక్కడ ఏమైనా కలెక్షన్స్ ఉన్నాయేమో చూస్తాం. డార్లింగ్ ప్యారడైస్ వెళ్దాం. సో మేము ఏంటంటే ఇప్పుడే షాప్ దగ్గరికి వచ్చాము. సో లోపలికి వెళ్తాము. కలెక్షన్ అయితే బాగానే ఉందని నేను విన్నాను. సో వెళ్ళి మేము ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు కూడా చూపిస్తాం. పదండి. సో ఇక్కడైతే మేము లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన వెంటనే స్టార్టింగ్లోనే అలా రాఖీస్ పెట్టారు. అక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది రావడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉండి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. రాఖీ కలెక్షన్ అయితే ఇందాక చెప్పినట్టు చాలా బాగుంది. అక్కడ హై బడ్జెట్లో నుంచి లో బడ్జెట్ వరకు కూడా ఏ బడ్జెట్ అయినా ఉన్నాయి రాఖీస్. ఓపిక్గా వెతుక్కుంటే మంచి రాఖీస్ అయితే దొరుకుతాయి. ఇక్కడైతే మాత్రం మేము సాటిస్ఫైడ్. రాఖీస్ బాగున్నాయి, చాలా బాగుంది. ఇక్కడ నాకు యాక్చువల్లీ రెండు నచ్చాయి. నేను తీసుకుంటాను. ఓకే, చూస్తా. ఏం చూస్తున్నావు? కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది కదా. కలెక్షన్ చాలా బాగుంది. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా సిల్వర్ రాఖీలు కూడా ఉన్నాయి. సిల్వరా? చూడు బాగున్నాయి, యాక్చువల్లీ బాగున్నాయి. అన్నయ్యలే కాదు, చెల్లెలు కూడా కాస్ట్లీ రాఖీలు కొంటారు. యాక్చువల్లీ నేను చూపించినట్టుగా డార్లింగ్ ప్యారడైస్లో 2 రాఖీస్ చూసాం కదా, అది నేను తీసుకున్నాను. చెల్లి ఒకటి తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా అటుపక్క ఇంకేమైనా షాప్స్ ఉంటే చూద్దామని చెప్పి వెళ్తున్నాము. ఇంకేమైనా మాకు నచ్చినట్టు కనిపిస్తే తీసుకుంటాం, షూట్ చేస్తాం. సో ఎండ కలిసిపోయి ఐస్ క్రీమ్ తింటున్నాం ఫ్రెండ్స్. చాలా ఎండ ఉంది కదా. చాలా. మనం మధ్యాహ్నం ఒకటి వచ్చాం కదా, ఇంకా చాలా ఎండగా ఉంది. ఇంకా పద తినేసి వెళ్ళి కొనాలి, ఇంకా అవ్వలేదు కూడా. మేమైతే అలా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసి వేరే షాప్కి అయితే వచ్చేసాము రాఖీలు చూడడానికి. ఏంటండి బాబు, ఎన్ని రాఖీలు చూసినా అలా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఒక రాఖీ అయితే కుంకుమ అండ్ అక్షంతలతో కూడా అది వచ్చేసింది. అలాగే కాస్ట్ కూడా చాలా బాగుందిలేండి ఆ రాఖీ. సో అన్నీ తిరిగేసి అయితే రాఖీలు అయితే కొనేసాము. బాగా అయ్యింది రాఖీలు షాపింగ్ అయితే. కానీ ఎండ కూడా అలానే ఉంది, చాలా ఇంకా ఉంది కదా ఎండ, తెలుస్తుంది. ఇప్పుడు టైం యాక్చువల్లీ 4 అవుతుంది. మనం ఎప్పుడు 2 కల్లా స్టార్ట్ అయ్యి 2 hours అయింది. రాఖీలు అయితే సక్సెస్ఫుల్గా కొనేసాము. సో రాఖీ పండగ రోజు చూడాలి ఎలా ఉంటుందా ఏమవుతుందా అని. సో అన్నయ్యలు డబ్బులు ఇవ్వడమే కాదు, చెల్లి చెప్పినట్టు చెల్లెలు కూడా రాఖీలు బాగానే కొంటారు. ఓకే, ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాం. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికొండ. Bye.